పోటెత్తిన భారీ వర్షం, రహదారులన్నీ జలమయం, హెవీ ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ జంట జలాశయాలకు జలకళ, హిమాయత్ సాగర్ నుంచి దిగువకు నీటి విడుదల. ఈ నెలలో ఏపీలో వరుస అల్పపీడనాలు, వచ్చే 2 వారాలు దంచికొట్టనున్న వర్షాలు. ఆకస్మిక వరదలతో ఉత్తరకాశీ కకావికలం, 50 మంది గల్లంతు, 70 మంది రెస్క్యూ. నేడు సిట్ విచారణకు బండి సంజయ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో హాజరు. సినీ కార్మికుల సమస్యలపై ఇవాళ మంత్రి కోమటిరెడ్డి సమావేశం. ఇప్పటికే 4 కండిషన్లు పెట్టిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్. చేనేతలకు ఏటా 25,000 ఆర్థిక సాయం, ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న చంద్రబాబు. ఈసీకి వ్యతిరేకంగా అణుబాంబు లాంటి సాక్ష్యం, బీజేపీ కోసం ఓట్లను దొంగలించిందన్న రాహుల్. రైతు ప్రయోజనాలపై రాజీ లేదన్న మోదీ, ఎన్డీఏ విదేశాంగ శాఖ విధానం విఫలమైందన్న ఖర్గే. ట్రంప్తో టారిఫ్ వివాదం వేళ కీలక పరిణామం, త్వరలో భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇంద్రకీలాద్రిపై 3 రోజుల పవిత్రోత్సవాలు ప్రారంభం, ఇవాళ వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వరలక్ష్మి వ్రతం, అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ఆడపడుచులు.